జనగామ అభివృద్ధికి నోచుకోవాల్సిందిగా జనగామ ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నా. గత 9 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇస్తూ చేయని మోసాలన్నీ చేస్తూ ఈరోజు కోట్ల చుట్టూ తిరుగుతున్న సంగతి మనందరికీ తెలుసు. అదేవిధంగా వారి నిజ స్వరూపాన్ని గ్రహించిన ప్రజలు అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టం గడిపితే అన్ని హామీలను మోసం చేస్తూ ఈరోజు ప్రజల ముందుకు వెళ్ళడానికి కూడా వాళ్ళకు ముఖం లేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏమి హామీ ఇవ్వకుండా నిన్నగాక మొన్న హరీష్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుండి 85% నిధులు వస్తున్నాయి, మీరు నిర్భయంగా ఉండండి అని చెప్పేసి వాళ్ళ సర్పంచులకు ఇచ్చిన మాట ప్రజలు అందరూ గుర్తు చేసుకుంటున్నారు. ఈరోజు స్థానిక సంస్థలు నడుస్తున్నాయంటే కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో నడుస్తున్నది. 85% నిధులు ఈరోజు కేంద్ర ప్రభుత్వ నిధులతో వస్తున్నది. పక్కనే ఉన్నటువంటి రైల్వే స్టేషన్కు 25 కోట్ల రూపాయలు ఇచ్చేసి దాన్ని సుందరీకరణ చేస్తున్నాం. అదేవిధంగా అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రజలను ఆదుకుంటుంది. ప్రతి ఇంటికి ఎంతమంది ఉంటే అంతమందికి 5 కిలోల బియ్యం చొప్పున, అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ కానీ, ఆవాస్ యోజన కింద కానీ, లేకుంటే ప్రతి ఇంటికి ఆడపడుచును గౌరవించాలని స్వచ్ఛ భారత్ కింద బాత్రూమ్లు ఇవ్వడం కానీ, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే 85% నిధులు ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్నాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అందుకు నేను ఈ 6th వార్డు నుండి కార్తిక్ గారిని, ఒక మేధావి, ఇక్కడ ఎలాంటి మచ్చలేదు, వారిని అత్యధిక మెజార్టీ గెలిపించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జనగామ మున్సిపాలిటీని ఒక్కసారి కనుక మనం పరిశీలించినట్టయితే ఉమ్మడి వరంగల్ జిల్లా లోపలనే అతిపెద్ద మున్సిపాలిటీ, మొట్టమొదటి మున్సిపాలిటీ జనగామ మున్సిపాలిటీ. మరి అటువంటి మున్సిపాలిటీని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వాళ్ళు చేసిన నిర్లక్ష్యం కారణంగా ఈరోజు జనగామ మున్సిపాలిటీలో ఎక్కడి సమస్యలు అక్కడనే ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఒక్కసారి వర్షం వస్తే ఒక్కసారి గమనించాలి జనగామ పట్టణ పరిస్థితి. మొత్తం జనగామ చౌరస్తా మొత్తం మునిగిపోయే పరిస్థితి రోజు ఉన్నది. అదేవిధంగా ఈరోజు డ్రైనేజీ కావచ్చు, అదేవిధంగా మంచినీటి సౌకర్యం కావచ్చు, అదేవిధంగా ఈరోజు జనగామ పుర ప్రముఖులకు ఎక్కడ అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితిలో పడ ఈరోజు జనగామ మున్సిపాలిటీ ఉన్నది. మేము తప్పకుండా భారతీయ జనతా పార్టీ నుండి ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలా భారతీయ జనతా పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి. గతంలో పడ అనేక రాజకీయ పార్టీలకు అవకాశం ఇచ్చారు. ఈరోజు భారతీయ జనతా పార్టీకి మీరు అవకాశం ఇవ్వండి. ఈరోజు పట్టణ అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది అనేది మేము చేసి చూపిస్తాం. ఇవాళ జనగామ పట్టణంలో పడ ఒక పార్కులు లేవు, పార్కులకు సంబంధించి పార్కులు మొత్తం నిర్లక్ష్య వైఖరి ఈరోజు. అదేవిధంగా ఒక ఆడిటోరియం లేదు. భారతీయ జనతా పార్టీ బాధ్యత తీసుకుంటుంది. మీరు భారతీయ జనతా పార్టీని గెలిపించండి. తప్పకుండా జనగామ పట్టణంలో పడ మంచి పార్కులను ఏర్పాటు చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీని. అదేవిధంగా ఒక ఆడిటోరియం ఏర్పాటు చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీది. అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, రోడ్లు కావచ్చు, పూర్తి స్థాయిలో జనగామ పట్టణాన్ని సుందరీకరణ చేసే విధంగా ఇలా భారతీయ జనతా పార్టీ బాధ్యత తీసుకుంటుందని తెలియజేస్తూ, మరి అదేవిధంగా 6వ వార్డుకు సంబంధించి తమ్ముడు కార్తీక్, మీ అందరికీ తెలుసు, మీలో ఒక్కరిగా మీ నోట్ల నాలకల ఇలా ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి. ఇలా ఎన్నో పార్టీలకు అవకాశం ఇచ్చిర్రు. ఇలా కార్తీక్ అవకాశం ఇవ్వాలని చెప్పి 6వ వార్డు ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇలా చదువుకున్న వ్యక్తి తప్పకుండా అభివృద్ధి చేసి చూపిస్తాడు. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు ఖచ్చితంగా కమలం గుర్తుపై వేసి కార్తీక్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా నేను భారతీయ జనతా పార్టీని కోరడం జరుగుతుంది. పార్టీ సీనియర్ నాయకులు, వార్డు మెంబర్లు, ఓటర్లు, వార్డు యొక్క ప్రజలు అందరి ఆశీర్వాదంతో నాకు భారతీయ జనతా పార్టీ 6వ వార్డులో నాకు వార్డు మెంబర్ అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. గత సంవత్సరం నుంచి నేను ఈ 6వ వార్డులో ఈ యొక్క సమస్యలను అన్నిటినీ ఒక కలపత్ర రూపంలో ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను అన్నీ రాసుకొని దాని యొక్క పోరాటానికై మున్సిపాల్లో చర్చించుకొని కొట్లాడి మన వార్డు మెంబర్స్ మన వార్డుకి 6వ వార్డుకి అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి నేను కంకణం కట్టుకొని 6వ వార్డులో ఉన్న సమస్యలు అన్నీ తెలుసుకున్నా. డ్రైనేజ్ కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, పార్కులు కానీ, ఓపెన్ జిమ్ కానీ, ఇక్కడ రోడ్ వ్యవస్థ కానీ, మున్సిపల్లో మార్చరీ షిఫ్ట్ చేయడం విషయంలో కానీ
ఇక్కడ ఎంఆర్ ఆఫీస్లో ఇంత ప్రైమ్ ఏరియాలో కూడా రోడ్లు అస్తవ్యస్తంగా ఉండడం వల్ల ఏదైతే ఈ ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఇవన్నీ సమస్యలు. అత్యంత ముఖ్యమైన సమస్య నేను విన్నది, ఇక్కడ బ్రిడ్జ్ పక్కన ఉన్న దగ్గర కోతుల బెడద ఏదో ఎక్కువ ఉందని తెలిసింది. వీటిని కూడా ప్రభుత్వంతో మాట్లాడి ఆ కోతుల్ని మళ్ళీ వెహికల్లో అరేంజ్ చేసి అక్కడ నుంచి మళ్ళీ అడవిలోకి పంపించే విధంగా ఇక్కడ 6వ వార్డులో ఉన్న సమస్యలను అన్నీ ప్రతి ఒక్క ఇంటింట విని అవన్నిటినీ సమస్యల్ని మున్సిపాల్లో పోరాడి నేను వార్డు వాసులకి అంకితం చేస్తానని శపథం చేస్తూ ఈ 6వ వార్డులో నాకు ఏదైతే బీజేపీ పార్టీ టికెట్ ఇచ్చిందో నన్ను భారీ మెజారిటీతో గెలిపించి మున్సిపల్లో కొట్లాడే అవకాశాన్ని కల్పించాలని 6వ వార్డు ఓటర్స్కి నేను విన్నపించుకుంటున్నాను. జై భారత్.